అధికార పెత్తనమంతా నలుగురిదే. ప్రభుత్వంలో నలుగురు సీనియర్ ఐఏఎస్ల ఇష్టారాజ్యమట. తెలంగాణ అధికారులకు ఎప్పట్లాగే అవమానాలు, అప్రధాన్య శాఖలు. గత సర్కారు హయాంలో చక్రం తిప్పినోళ్ళకే ఈ ప్రభుత్వంలోనూ కీలక పోస్టులట. ప్రధాన ప్రతిపక్షానికి లీక్లు అనేటటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయట వీళ్ళ మీద. కంచెగచ్చిబౌలి లాంటి వ్యవహారంలో అధికారుల తీరుతో ఇరుకున పడ్డ సర్కార్ తప్పని తెలిసినా కొనసాగించక తప్పట్లేదంటున్న ప్రభుత్వ పెద్దలు. ఎందుకు దేనికి తీసి పడేస్తే అయిపోయా. ఇదే అదునుగా సదరు అధికారులు రెచ్చిపోతున్నారనే విమర్శలు. ఇక అంతే కదా, మనం ఇక వీళ్ళని తీసేస్తే ఇబ్బంది అవుతుంది అని ఎప్పుడైతే వాళ్ళకి తెలుస్తుందో మనకు తెలుసని, ప్రభుత్వానికి తెలుసు అని చెప్పి వాళ్ళకి ఎప్పుడు తెలిసిందో ఇట్లా చేస్తూనే ఉంటారు ఇక వాళ్ళ ఇష్టారాజ్యం. ఇదే అదునుగా ఇష్టం వచ్చినట్టు చేస్తున్నట. ప్రభుత్వంలో నలుగురు సీనియర్ ఐఏఎస్ల తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అత్యంత కీలక శాఖల్లో కొనసాగుతూ నాటి సర్కారు పెద్దలతో అంటగాగిన వారినే ఈ ప్రభుత్వంలో అవే ప్రాధాన్య శాఖలు కొనసాగిస్తుండడం వల్లే వారి ఆగడాలు పెరిగిపోతున్నాయనే వాదనలు కూడా ఉన్నాయి. ప్రభుత్వానికి తాము తప్ప వేరే గత్యంతరం లేదని భావిస్తున్న ఈ ఉన్నతాధికారులు తామే సర్వస్వం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని, తమ పరిధిలో లేని శాఖల్లోనూ తలదూరుస్తూ తమ కింది ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను వేధిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాము చెప్పిన దానికల్లా జీ జుహార్ అంటే ఓకే, లేదంటే అందరి ముందు అవమానించడం, శాఖలు మార్పించడం, ప్రాధాన్యత తగ్గించడం లాంటి పనులు చేయడం పరిపాటిగా మారింది. వీళ్ళు ఏమనాలా మరి, ఐపీఎస్లు అనాలా లేకపోతే వీళ్ళని దొంగలు అనాలా? ఈ రకంగా ఇటు ప్రభుత్వాన్ని బదనాం చేస్తూ వేరే శాఖలలో పనిచేస్తున్నటువంటి అధికారులందరినీ ఇబ్బందులు పెడితే ఇంకా వీళ్ళు ఇట్లెట్లా ఐఏఎస్లు అవుతారు? వీళ్ళు పరిపాటిగా మారింది. ఇతర రాష్ట్రాలకు చెందిన ఈ సీనియర్ అధికారులు ప్రధానంగా తెలంగాణకు చెందిన అధికారులను టార్గెట్ చేసుకుని వేధిస్తున్నారని టాక్ సెక్రటరియట్ వర్గాలు నడుస్తున్నది. గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో బీహార్, యూపీ ఐఏఎస్లు పాలనా వ్యవహారాల్లో అన్ని తామే చక్రం తిప్పగా తెలంగాణ ఐఏఎస్ ఐపీఎస్లకు పెద్దగా ప్రాధాన్యం దక్కలేదు. కాంగ్రెస్ సర్కార్ వచ్చాక ఈ పరిస్థితి మారుతుందని భావించినా సాధ్యం కాలేదు. ఏడ మారుస్తారు? ప్రభుత్వ పెద్దలు వేరే వేరే పనులలో బిజీగా ఉన్నారా? ఉత్తపుణ్యానికే అధికారులు అంటే సరిపోదు కదండి. ఏం జరుగుతా ఉంది, అధికారులకు ఎక్కడ ఇబ్బందులు కలుగుతా ఉన్నాయి? వేరే రాష్ట్రం నుంచి గత ప్రభుత్వంలో వీళ్ళే మొత్తం హయాం అంతా చక్రం తిప్పుకొని మళ్ళీ ఇప్పుడు కూడా వీళ్ళే. మరి ఎవరు ఆ నలుగురు? ఆ నలుగురు ఎవరో కూడా మరి వెలుగు దినపత్రిక పేర్లు కూడా చెప్తే అయిపోయేది. కింద ఎవరు రాసుకొచ్చిరో చూద్దాం. యూపీ ఐపీఎస్లు పాలనా వ్యవహారాలు అన్ని తామే చక్రం తిప్పుతున్నారట. సో కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత పరిస్థితి మారలేదు. మొదట్లో కొందరు తెలంగాణ ఐఏఎస్లు ఐపీఎస్లకు ప్రాధాన్యత పోస్టులు దక్కిన క్రమంగా అవమానాలు, అకస్మాత్తు బదిలీలు, అప్రధాన్య పోస్టులే దక్కుతున్నాయట. ఈ క్రమంలో కొందరికి అధికారులు ఇటీవల ఇంటెలిజెన్స్ ఉన్నతాధికారిని కలిసి తమ ఆవేదనను కూడా చెప్పుకున్నట్లు తెలిసింది. ఈ అధికారి సీఎంకు దగ్గర కావడంతో ఈ నలుగురి వ్యవహారం ఆయన చెవిన వేసినట్లు కూడా తెలుస్తా ఉందట. ప్రతిపక్షానికి లీకులు అయినా కూడా చర్యలు. మరి ఎట్లా? సరే, అధికారులు అంటే ఇబ్బందులు పెడుతున్నారు అంటే ఏమన్నా అనుకోవచ్చు. డైరెక్ట్ తీసుకుపోయి ప్రతిపక్షానికే చెప్తున్నారట అన్ని. ఇంకా బీఆర్ఎస్ కోసమే కూడా పనిచేస్తున్నారట మరి వీళ్ళు. మరి ఇంకేం చేస్తున్నట్టు కాంగ్రెస్ పెద్దలు, మాది 140 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి పార్టీ, మాకు అన్ని తెలుసు, మేము చేస్తామని చెప్తున్నారు కదా. మరి ఇది పసిగట్టలేకపోతుండ్రా? ప్రతిపక్షానికి కూడా లీకులు ఇస్తా ఉంటే. ప్రభుత్వం మారగానే గత సర్కార్ హయాంలో కీలక శాఖలు నిర్వహించిన అధికారులను మార్చడం పరిపాటి. కానీ రేవంత్ సర్కార్ ఆ పని చేయడం లేదు. గత ప్రభుత్వంలో ఫైనాన్స్, రెవెన్యూ, ఐటీ, ఇండస్ట్రీస్ తదితర కీలక శాఖల్లో చక్రం తిప్పిన అధికారులనే కొనసాగిస్తూ వచ్చింది. 1-2 శాఖలు మారినా ఆ అధికారుల మధ్య ఉండడంతో ఈ ప్రభుత్వంలోనూ వారికి ప్రాధాన్యత ఏమాత్రం తెక్కలేదట. ఇక ఆ నలుగురే మొత్తం నడిపిస్తున్నారట. వాళ్ళదే ఇష్టారాజ్యం. ప్రభుత్వ పెద్దల కంటే వీళ్ళదే ఎక్కువైపోయిందట. 2వ పేజీలో కూడా మరి ఇంత ఉన్నది. మొత్తం నలుగురేనట. ఏకఛత్రాధిపత్యం మొత్తాన్ని తిప్పి పడేస్తున్నారు వీళ్ళంతా. అర్థమవుతుంది కదా? మొత్తం వీళ్ళే తిప్పేస్తున్నారు. ఇక పెత్తనం అంతా నలుగురిదే. ఆయా శాఖల పరిధిలో కీలక సమాచారం లీక్ అవుతుంది. కాన్ఫిడెన్షియల్ విషయాలు కూడా ఎప్పటికప్పుడు ప్రధాన ప్రతిపక్ష పార్టీకి చేరుతున్నాయనే ఆరోపణలు కూడా వచ్చినాయి. చెప్పలేం, ఒకవేళ చేరితే చేరవచ్చు. ఎందుకంటే వాళ్ళకి అన్ని తెలుస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి అన్ని తెలుస్తున్నాయి. ముందే దానికి రివర్స్ కొడుతున్నారు, స్వీప్ రిటర్న్ కొడుతున్నారు. మళ్ళీ రిటర్న్ కొడితే ఏం అర్థమైతలేదు. మరి ఎట్లా లీక్ అవుతుంది అని అనుకుంటే మరి అలా ఒకటి హల్చల్ అవుతున్నది. బడ్జెట్ కేటాయింపు అంశాలు, రాష్ట్ర అప్పులు, వివిధ ప్రాజెక్టులకు చేపట్టిన భూసేకరణ, టీజీఐఏసీ భూముల వేలం ప్రక్రియ లాంటివన్నీ ముందే లీక్ కావడం వాళ్ళే చెప్తారు. ముందు వీళ్ళు ఎంత అప్పు చేసిర్రో, కాంగ్రెస్ వాళ్ళు ఎంత అప్పు చేసిర్రో ప్రభుత్వం వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళే ముందు చెప్తారు. ఏడా హెచ్సియు భూముల గురించి వాళ్ళే ముందు చెప్తారు, హైడ్రా గురించి వాళ్ళే ముందు చెప్తారు జరగబోయేటి అని.
మరి ఇదే కథ అయిండొచ్చు. ఇక భూముల వ్యవహారం ప్రభుత్వం ఇరుకున పడిందనే వార్తలు కూడా వచ్చాయి. ఈ నలుగురితో పాటు ఓ మహిళా ఐఏఎస్ ఆఫీసర్ తీరు కూడా తీవ్ర వివాదాస్పదమైంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక చాలా కాలం లూప్ లైన్ లో ఉన్న ఆమెను సీఎం రేవంత్ పిలిచి మరి పర్యాటక శాఖలోకి తీసుకొని మిస్ వరల్డ్ పోటీ నిర్వహణ లాంటి కీలక బాధ్యతలను కూడా అప్పగించారంటే ఇక మేడం స్మితా సబర్వాల్. ఇక మనకు తెలిసిందే అక్కడ ఆమె అంతా తానే అన్నట్లుగా వ్యవహరించారని, ఇతర అధికారులతో పాటు ఆ శాఖ మంత్రిని కూడా ఖాతరు చేయలేదనే విమర్శలు కూడా వినిపించాయి. ఈలోగా కంచగచ్చిబౌలి వ్యవహారంలో ఎక్స్ వేదికగా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడంతో నష్ట నివారణ ప్రభుత్వం ఆమెను తిరిగి లూప్ లైన్ లోకి పంపించింది. కానీ మిగిలిన నలుగురు సీనియర్ ఐఏఎస్ మాత్రం కీలక పోస్టులలో ఉన్నారట. సో ఆమెను కొద్దిగా ఆమె ట్విట్టర్ లో ఆ పోస్టులు ఈ పోస్టులు పెడతా ఉంది కాబట్టి సో ఆమెను ఇది చేశారు. కీలక శాఖలన్నీ వారి గుప్పిట్లోనే. ఇంకేమున్నారు వీళ్ళ గురించి, తెలంగాణ అధికారులకు ప్రయారిటీ దక్కట్లేదు. మరి ఇది కథ. మనం దీనికోసమే కదా కొట్లాడింది. మనం తెలంగాణ తెచ్చుకున్నది వేరే రాష్ట్ర ఐఏఎస్ ఐపీఎస్లకు అధికారం ఇవ్వడానికి కోసమే మనం ఇవన్నీ తెచ్చుకున్నాం. మరి ప్రభుత్వ పెద్దలు ఆలోచన చేయండి. పోతే ఏమవుతుంది, కొత్త వాళ్ళని తయారు చేసుకోండి. ఓ 2 నెలలు 3 నెలలు కొత్త వాళ్ళని తయారు చేసుకుని అడ్మినిస్ట్రేషన్ ఈ నలుగురు ఏం చేస్తున్నారు, ఎట్లా మస్తు మేధావులు ఉన్నారు తెలంగాణలో. మన ఐఏఎస్లు చాలా మేధావులు. సో వాళ్ళనన్నా సరే జర యూజ్ చేసుకొని ఇలా నలుగురు కథ ఏందో చూడండి. మరి జర ఈ కథనానికి అయితే స్పందన రావాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. అది ఏదైనా కావచ్చు. ఎందుకంటే ప్రజలకి మంచిగా జరగాలి, అధికారం మంచిగా ముందుకు పోవాలి, ఇవన్నీ జరగాలి. కానీ ప్రతిపక్షం వాళ్ళకి లీకులు ఇచ్చుకుంటా ఉన్న అధికారులను ఇబ్బంది పెడితే సో పరిపాలన పర్ఫెక్ట్ గా పోదు. కాబట్టి ప్రభుత్వ పెద్దలు మరి నలుగురు మీద మాత్రానికి ఖచ్చితంగా గురి అయితే పెట్టాల్సిందే.